గుడ్ ఈవినింగ్ ఎవరివన్. ఇప్పుడు మనం మాట్లాడబోయే టాపిక్ మరి మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ గురించి మాట్లాడుతున్నాం. గతంలో మనం మ్యాన్ బుకర్ ప్రైజ్ గురించి చెప్పాం. ఇప్పుడు మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ గురించి మాట్లాడుతున్నాం. మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ కి డిఫరెన్స్ గత క్లాసులో చెప్పాను. ఒకసారి దాన్ని చూద్దాం. మ్యాన్ బుకర్ అనగానే ఇది కేవలం మరి ఇంగ్లీష్ రచనకి, డైరెక్ట్ ఇంగ్లీష్ రచనకి ఇచ్చే ప్రైజ్ ని మ్యాన్ బుకర్ అని పిలుస్తాం. మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ అనగానే ఇది ట్రాన్స్లేట్ రచనలకి, అంటే ట్రాన్స్లేషన్స్ రచన అనమాట. ట్రాన్స్లేషన్ రచనలకి ఇచ్చే ప్రైజ్. అంటే మ్యాన్ బుకర్ కేవలం ఇంగ్లీష్లో రచనకి మాత్రం ఇస్తారు. మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ అనేది ఏ భాషలో రచన చేసినా కానీ అది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అవ్వాలి, వాటికి మాత్రం ఇచ్చే ప్రైజే మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్. అంటే మనకు చాలా మందికి మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్కి డిఫరెన్స్ తెలియదు. ఆ డిఫరెన్స్ మనం ఒకసారి ఇక్కడ పేర్కొంటున్నాం. రైట్. నెక్స్ట్, మరి ఈ మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2004లో ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఈ ఏర్పాటు అనేది చాలా ఇంపార్టెంట్. మరి బహుకరణ 2005లో మరి బహుకరణ అనేది స్టార్ట్ చేశారు. 2004లో ఏర్పాటు చేశారు, 2005 నుంచి బహుకరిస్తున్నారు. మరి మొట్టమొదట అంటే ఇప్పుడు చూడండి, మన మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ కూడా ఎవరిస్తారు మనం గమనిస్తే, ఇది కూడా మరి బ్రిటన్ వాళ్ళే ఇస్తారు. ఇది కూడా సాహిత్య రంగంలో ఇస్తారు. ఇది కూడా సాహిత్య రంగంలో ఇచ్చేవాడు. రైట్. మరి దీని క్యాష్ ప్రైజ్ మనం గమనిస్తే క్యాష్ ప్రైజ్ 50,000 pounds. 50,000 pounds ఇస్తారు. రైట్. ఎప్పటి నుంచి బహుకరిస్తున్నారంటే 2005. ఎప్పుడు ఏర్పాటు చేస్తారంటే 2004. రైట్. మరి ఇంకా మనకు తెలుసు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పుకోవడానికి మనం ట్రై చేస్తున్నాం. అందులో మనం మొత్తం అంతా కాకుండా ఫస్ట్ ఒకసారి కవర్ చేసుకొని, మరి రీసెంట్గా ఎవరెవరికి ఇచ్చారో ఒకసారి మన కరెంట్ అఫైర్ కూడా చెప్పుకుంటే చాలా బాగుంటుంది. మరి మొట్టమొదటి అవార్డు గ్రహీత, అంటే మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి, మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఇస్మాయిల్ ఖదారే. మరి ఈయన అల్బేనియా దేశానికి చెందినవారు. మరి ఆయన అల్బేనియన్ లాంగ్వేజ్ లో రాసినటువంటి దాన్ని మరి ఏ డిక్టేటర్ కాల్స్ అనే పేరుతో జాన్ హడ్సన్ అనేవాడు మరి దాన్ని ట్రాన్స్లేట్ చేశాడు. మ్యాన్ బుకర్ ప్రైజ్ అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి ఇస్మాయిల్ ఖదారే. ఈయన ఏ దేశానికి చెందినవారంటే అల్బేనియా. ఈయన రాసినటువంటి పుస్తకం ఏ డిక్టేటర్ కాల్స్, దీన్ని ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి ఎవరంటే జాన్ హడ్సన్. ఈ మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ను మరి ఒరిజినల్ గా రాసిన వ్యక్తికి, అదేవిధంగా ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తికి, ఇద్దరికి కూడా ఆ క్యాష్ ప్రైజ్ సమంగా పంచుకుంటారు. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 50,000 pounds అంటున్నాం. ఆ 50,000 pounds మన ఇండియన్ కరెన్సీ చూస్తే 108 ఎంతో వస్తుంది. ఒక పౌండ్ ఈజ్ కూడా, లేకపోతే 104, 106 వస్తుంది. ఇంచుమించు 50 lakhs అనుకోండి. ఆ 50 lakhs ఇద్దరు కూడా సమానంగా పంచుకుంటారు. రైట్. నెక్స్ట్, మరి మొట్టమొదటి వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం. మొట్టమొదటి వ్యక్తి. మరి ఈసారి మనకు తెలిసిందే, కరెంట్ అఫైర్లోకి వెళ్దాం. 2024 మరి మనం చూసినట్లయితే జెన్నీ ఎర్ఫెన్బెక్ లేడీగా వచ్చింది. మరి ఈమె ఏ దేశం అంటే జర్మనీ. అంటే జర్మన్ లాంగ్వేజ్ లో రాసింది ఆమె పుస్తకం. మరి దీన్ని ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే మైకెల్ హాఫ్మ్యాన్ అనే వ్యక్తి దీన్ని ట్రాన్స్లేట్ చేశాడు.
ఇందుకే బుక్ పేరు ఏం చూసినట్లయితే కైరోస్ అనే పుస్తకం. కైరోస్, రైట్. ఇంకా 2022, 2023 అండ్ 2022, 2021 బ్యాక్ కూడా ఒకసారి వెళదాం. 2021 డేవిడ్ డయోబ్కి వచ్చింది. డేవిడ్ డయోబ్ ఈయన ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి. ఈయన ఫ్రెంచ్ లాంగ్వేజ్లో రాశారు. మరి ఆయన రాసిన పుస్తకం అట్ నైట్ ఆల్ బ్లడ్ ఈస్ బ్లాక్. ఆల్ బ్లడ్ ఈస్ బ్లాక్. మరి దీన్ని ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి ఎవరంటే దెబోరా స్మిత్. దెబోరా స్మిత్. నెక్స్ట్ మోస్ట్ ఐఎంపీ మరి మన ఫస్ట్ ఇండియన్ ఏకైక ఇండియన్ కూడా మరి మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ పొందారు. చూడండి, మన మ్యాన్ బుకర్ ప్రైజ్ మనం చెప్పుకున్నాం. మరి మ్యాన్ బుకర్ ప్రైజ్ ఎంతమంది పొందారంటే 4 మెంబర్స్ అని చెప్పుకున్నాం. కానీ మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ పొందే మన ఇండియన్ ఎంతమంది పొందారంటే ఒకే ఒకరు పొందారు. ఆమె కూడా లేడీ. ఆమె పేరే గీతాంజలి శ్రీ. గీతాంజలి శ్రీ. ఆమె హిందీ రచనకు వచ్చింది. మన ఇండియన్ హిందీ రచనకు వచ్చింది. ఆ హిందీ రచన కూడా చూస్తే మనం రేత్ సమాధి అనేది ఆమె మన భారతదేశంలో ఆమె హిందీ టైటిల్ పెట్టుకొని రాసిన ఈ పుస్తకాన్ని మరి ఇంగ్లీష్లోకి మరి టాంబ్ ఆఫ్ శాండ్గా మరి ట్రాన్స్లేట్ చేశారు. ఆ చేసిన వ్యక్తి ఎవరంటే డైసీ రాక్వెల్. ఆమె కూడా లేడీయే, డైసీ రాక్వెల్. నెక్స్ట్ మరి 2023 జార్జ్ గోస్పిడెనవ్. మరి జార్జ్ గోస్పిడెనవ్ రాసినటువంటి పుస్తకం మనం చూసిన. జార్జ్ గోస్పిడెనవ్ ఎందుకు ఏ దేశం అంటే బల్గేరియా. ఈయన బల్గేరియన్ లాంగ్వేజ్ లో రాశారు. మరి ఈయన రాసిన పుస్తకాన్ని మరి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి మనం చూస్తే ఏంజెలా రోడెల్. మరి తన పేరు మనం చూస్తున్నట్లయితే టైమ్ షెల్టర్. ఓకే, మరి ఒక్కసారి మళ్ళీ చూసినట్లయితే 2024 చాలా ఇంపార్టెంట్. ఎవరికి వచ్చిందంటే జెన్నీ ఎర్ఫెన్ బెక్కి వచ్చింది. ఆమె ఏ దేశం అంటే జర్మనీ. ఆమె పుస్తకం కైరోస్. దీన్ని ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి ఎవరంటే మైకెల్ ఆఫ్మాన్. ఈవెన్ జర్మన్ లాంగ్వేజ్ లో రాసిన పుస్తకాన్ని మరి ఆ కథను మరి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి ఎవరంటే మైకెల్ ఆఫ్మాన్. నెక్స్ట్ 2023 జార్జ్ గోస్పిడెనవ్ బల్గేరియా దేశం చెందినవారు. ఆయన బల్గేరియన్ లాంగ్వేజ్ లో రాసినటువంటి టైమ్ షెల్టర్ అనే పుస్తకాన్ని మరి ఇంగ్లీష్ లోకి ఏంజెలా రోడెల్ అనే ఆమె మరి ట్రాన్స్లేట్ చేసింది. గీతాంజలి శ్రీ గారు రేత్ సమాధి అనే దాన్ని హిందీలో రాస్తే దాని టాంబ్ ఆఫ్ శాండ్ అనే పేరుతో డైసీ రాక్వెల్ గారు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశారు. డేవిడ్ డయోబ్ ఫ్రాన్స్ దేశం చెందినవారు. ఈయన ఫ్రెంచ్ లాంగ్వేజ్ లో రాసినటువంటి పుస్తకాన్ని దెబోరా స్మిత్ ఎట్ నైట్ ఆల్ బ్లడ్ ఈస్ బ్లాక్ అనే పేరుతో మరి ఆమె ట్రాన్స్లేట్ చేశారు. మరి ఈ విధంగా మరి మనకి 2021, 22, 23, 24 కూడా మనకి మ్యాచింగ్ కోసం మనం ఇచ్చాం. ఇందుకీ మరి మొట్టమొదటి అవార్డు గ్రహీత ఎవరంటే ఇస్మాయిల్ కదారే, అల్బేనియా. ఏ డిక్టేటర్ కాల్స్ అనే పేరుతో మరి ఆయన రాశారు. జాన్ హాడ్సన్ గారు దాన్ని ట్రాన్స్లేట్ చేశారనమాట. ఓకే, ఈ విధంగా మరి మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ గురించి మాట్లాడాం. ఓకే, మరి మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇంకా మన దాని గురించి మనం చూస్తే 2005 నుంచి 2015 వరకు మరి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇవ్వడం చూసామన్నమాట. స్టార్టింగ్ లో ఇది ఎవ్రీ 2 years ఒకసారి ఇచ్చేవారు. స్టార్టింగ్ లో ఎలా ఇచ్చేవారు? ఎవ్రీ 2 years. అంటే 2005లో స్టార్ట్ చేశారు ఇవ్వడం. 2015 వరకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే ఎవ్రీ 2 years. అంటే 2005 తర్వాత 2007, 2007 తర్వాత 2009 ఇలా 2 years ఒకసారి ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ 2016 నుంచి 2016 నుంచి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రతి సంవత్సరం 2016 నుంచి ప్రతి సంవత్సరం ఇవ్వడం మొదలెట్టారు. చూడండి, 2005లో పొందిన మొట్టమొదటి వ్యక్తి ఇస్మాయిల్ కదారే. 2005లో
మరి ఇది ఇప్పుడు 2 ఇయర్స్‌కి ఒకసారి ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత, మరి ఎవ్రీ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటి వ్యక్తి చాలా ఇంపార్టెంట్. మరి ఎవరంటే హాంకాంగ్. హాంకాంగ్. చూడండి మనం ఆల్రెడీ హాంకాంగ్ గురించి మాట్లాడాం గత క్లాసులు మన గత క్లాసులు నోబెల్ అవార్డు, అదేవిధంగా గాంధీ ఇంటర్నేషనల్ పీస్ అవార్డ్, జ్ఞాన్‌పీఠ్ అవార్డ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్, మరి మ్యాన్ బుకర్ ప్రైజ్, అదేవిధంగా మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ గురించి ఇవన్నీ కూడా మనం గతంలో చెప్పాం. మీకేమైనా క్లాసులు చూడాలనిపిస్తే మరి మనకి కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకొస్తుంది. మరి ఇప్పుడు మనం మాట్లాడేదేంటంటే 2016 అంటే ఎవ్రీ ఇయర్ ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటి వచ్చిన వ్యక్తి ఎవరంటే హాంకాంగ్. ఈ హాంకాంగ్ ప్రత్యేకత ఏమిటంటే 2024 నోబెల్ అవార్డ్ లిటరేచర్‌లో ఈ సంవత్సరం తీసుకున్న వ్యక్తే హాంకాంగ్. ఈ హాంకాంగ్‌కి మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఎప్పుడొచ్చిందంటే 2016లో వచ్చింది. మరి ఏ పుస్తకానికి? అదే పుస్తకం. ఆ పుస్తకం పేరే 'ద వెజిటేరియన్'. 'ద వెజిటేరియన్'. 'ద వెజిటేరియన్' అనే పుస్తకాన్ని ఇంతకీ హాంకాంగ్ ఏ దేశానికి చెందిన ఆమె? సౌత్ కొరియా. సౌత్ కొరియాకి చెందిన ఆమె. మరి ఆమె రాసిన పుస్తకం 'ద వెజిటేరియన్'. మరి కొరియన్ లాంగ్వేజ్‌లో రాస్తే ఏది కొరియన్ లాంగ్వేజ్‌లో ఈమె రాశారు. కొరియన్ లాంగ్వేజ్‌లో దాన్ని కూడా ట్రాన్స్‌లేట్ చేశారు. ఓకే. ఎనీవే హాంకాంగ్ అనగానే చాలా చాలా ఇంపార్టెంట్. మరి 2016 నుంచి మనకి ఎవ్రీ ఇయర్ ఇవ్వడం మొదలుపెట్టారు గనుక ఈ హాంకాంగ్ మనం పట్టించుకోపోదు. కానీ ఈ సంవత్సరం నోబెల్ మరి లిటరేచర్ అవార్డు మరి హాంకాంగ్ అనే వ్యక్తికి అంటే ఆమె లేడీ రావడం వల్ల మరి ఆమెకి మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఎప్పుడొచ్చిందంటే మరి మనం 2016 హాంకాంగ్ రైటర్ గురించి మాట్లాడాం. 'ద వెజిటేరియన్' అనే రచనకు గాను మరి అప్పట్లో 2016లో మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ వచ్చింది. అదే ఆమెకి ఇప్పుడు రీసెంట్‌గా మరి లిటరేచర్‌లో నోబెల్ అవార్డ్ 2024 వచ్చింది. మరి 'ద వెజిటేరియన్‌ని' మరి ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేసిన వ్యక్తి ఎవరంటే దెబోరా స్మిత్. ఓకే. నేను ఆల్రెడీ ఇక్కడెక్కడో రాసాను. ఓకే. 2021 డేవిడ్ డయాప్ 'ఎట్ నైట్ ఆల్ బ్లడ్ ఈస్ బ్లాక్' దెబోరా స్మిత్ అని చెప్పాను. ఇది కొద్దిగా మిస్టేక్. అన్నా వకీస్. అన్నా వకీస్. ఓకే. రైట్. 2016 మరి హాంకాంగ్, 'ద వెజిటేరియన్' దాన్ని ట్రాన్స్‌లేట్ చేసిన వ్యక్తి ఎవరంటే దెబోరా స్మిత్. చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. మరి మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ గురించి మనం 2024 అయ్యి కూడా చెప్పాం. మరి మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ దేనికి ఇస్తారంటే కేవలం ట్రాన్స్‌లేట్ రచనలకు మాత్రమే ఇస్తారు. మరి మ్యాన్ బుకర్ ప్రైజ్ అయితే కేవలం ఇంగ్లీష్ రచనకి మాత్రమే ఇస్తారు. మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ అంటే ఏ లాంగ్వేజ్‌లో రాసిన ఏ భాషకైనా సరే దాన్ని ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేసిన వాటికి మాత్రమే ఇస్తారు. ఇది మనం మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ గురించి మాట్లాడాం. మరి ఇందులో మనం చాలా దేశాల గురించి మనం ప్రస్తావిస్తున్నాం. ఇందులో ఫ్రాన్స్ అని, తర్వాత బల్గేరియా, జర్మనీ అని, సౌత్ కొరియా అని మాట్లాడుతున్నాం. మరి మనం కొద్దిగా మన రాష్ట్రపతి గారు, ప్రధాని గారు ఇలా చాలా చాలా దేశాలు వెళుతున్నారు కనుక మనం వాటిలో దేశాలు ఏమిటి ఇవన్నీ కూడా మనం క్యాపిటల్స్ ఇంచుమించుగా మనం ఒక 45 కంట్రీస్ లేదా 50 కంట్రీస్ మనం కంట్రీ, క్యాపిటల్, కరెన్సీ అనేవి మనం నేర్చుకుంటే బాగుంటుంది. దాంట్లో ఇంపార్టెంట్ మాత్రం మనం చూద్దాం. అందులో ఫస్ట్ ఇందులో జర్మనీ మనం చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్. జర్మనీ క్యాపిటల్ బెర్లిన్. అంటే మనం కంట్రీ, క్యాపిటల్, ప్రెసిడెంట్ అనేది మనం గమనిస్తే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి మ్యాచింగ్ అనేది ఇప్పుడున్న జనరేషన్‌లో మనకి ఎక్కువగా మ్యాచింగ్స్ ఇస్తున్నారు. మరి జర్మనీ క్యాపిటల్ బెర్లిన్, జర్మనీ కరెన్సీ యూరో. మరి జర్మనీ యొక్క అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ స్టైన్మేయర్. మరి జర్మనీకి ఛాన్సలర్ అనేవాళ్ళు ఉంటారు మనకు తెలిసిందే. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కూల్జ్. రైట్. అంటే ఇందులో మనం జర్మనీ గురించి మాట్లాడాం. ఇంకా మనకి ఇందులో సౌత్ కొరియా కూడా ఒకసారి చూద్దాం. సౌత్ కొరియా అంటే దక్షిణ కొరియా.
అంటే ఇంపార్టెంట్ కంట్రీస్ మనం మాట్లాడదాంలేండి. సౌత్ కొరియా క్యాపిటల్ సియోల్. సౌత్ కొరియా కరెన్సీ వన్. మరి సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్. యూన్ సుక్ యోల్. యూన్ సుక్ యోల్. ఇంకా మన ఫ్రాన్స్. ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్. ఫ్రాన్స్ కరెన్సీ యూరో. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మాక్రాన్. మన G20 సదస్సు సభ్యులు వెళ్ళి కలిశారు. ఎమ్మాన్యుయల్ మాక్రాన్. అంటే ఏం లేదండి, మనం ఒకేసారి మనం అన్ని దేశాల గురించి తెలుసుకోవడం కష్టం కనుక మనం ఏదైనా ఇలా చిన్న ఇంపార్టెంట్ మన ఎక్కడెక్కడ మాట్లాడినప్పుడు ఆయా దేశాలు గురించి మనం చెప్పుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. మరి పూర్తిగా మనం ఒకేసారి 40 దేశాలు, 50 దేశాలు, 60 దేశాలు చెప్పుకున్నాం అనుకున్న అవి చాలా మనం గుర్తుపెట్టుకోవడం కూడా కష్టం అవుతుంది కనుక మరి నెమ్మదిగా ఒక 4, 5 మనం ఎక్కడైనా ఒకసారి దేశాల గురించి మాట్లాడితే అక్కడక్కడ మనం వాటిని చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. దానివల్ల కూడా మన కరెంట్ అఫైర్ కలిసొస్తుంది. ఎందుకంటే మనకు ఒక చాప్టర్ ఉంటుంది. అదేంటంటే కంట్రీ, క్యాపిటల్, కరెన్సీ, ప్రెసిడెంట్ అనే చాప్టర్ ఉంటుంది. మరి జర్మనీ క్యాపిటల్ బెర్లిన్, కరెన్సీ యూరో. మరి జర్మనీ ప్రెసిడెంట్ ఫ్రాంక్ వాల్టర్ స్టైన్మేయర్. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కూల్జ్. మరి సౌత్ కొరియా క్యాపిటల్ సియోల్, కరెన్సీ వన్. మరి సౌత్ కొరియాకి ప్రెసిడెంట్ యూన్ సుక్ యోల్. మరి ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్, కరెన్సీ యూరో. మరి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మాక్రాన్. ఇలాగ మనం దేశము, క్యాపిటల్, కరెన్సీ, ప్రెసిడెంట్ గురించి కూడా మాట్లాడాం. మరి ఇదంతా కూడా మరి మ్యాన్ బుక్ ఇంటర్నేషనల్ లో భాగంగా మనం ఇవన్నీ కూడా చెప్పాం. అంటే ఎందుకు వీటి గురించి అంటే ఇంకా ఇక్కడ దేశాలు ఉన్నాయి, బల్గేరియా అవి ఉన్నాయి, కానీ అంత మనకి ఇంపార్టెంట్ కాదు. ఎక్కువగా రిపీటెడ్ గా ఇంపార్టెంట్ గా అంటే మనకి యాక్చువల్ గా 193 దేశాలు యుఎన్ఓలో సభ్యత్వం ఉన్న అన్ని దేశాలు మనం తెలుసుకోవడం కష్టం కనుక అట్లీస్ట్ ఒక 40 లేదా 45 దేశాలు మనం తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ మధ్యన మనకు అన్ని కూడా G20 సమ్మిట్స్ అని, అదే బ్రిక్స్ సమ్మిట్స్ అని అలా చాలా జరుగుతాయి కనుక మనకి అధ్యక్షుడు అదేవిధంగా కంట్రీ మ్యాచింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, లేదా కంట్రీ కరెన్సీలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మరి మనం ఏదైనా ఒక దాన్ని చెప్తున్నప్పుడు దాంట్లో కూడా కొన్ని నేను దాంట్లో ఇంక్లూడ్ చేస్తూ ఆ క్యాపిటల్స్ అవి కూడా చెప్దామని సిద్ధపడుతున్నాను. అదేవిధంగా మీరు కూడా వాటిని క్యాచ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ క్లాస్ మీ అందరికీ ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. దీన్ని బాగా యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. గుడ్ నైట్. థ్యాంక్ యూ.